జూన్ 2024 నా లైఫ్‌లోనే మర్చిపోలేని మంత్. మేము 8 మెంబర్స్ కలిసి ఒక జర్నీ స్టార్ట్ చేశాం. ది డెస్టినేషన్ స్పిటి సర్క్యూట్. కానీ ఇది జస్ట్ ఒక నార్మల్ ట్రిప్ కాదు. ఇండియాలో చాలామంది లైఫ్‌లో ఒక్కసారైనా ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకునే ప్లేస్ ఇది. చండీగఢ్ నుండి స్టార్ట్ అయ్యి నార్కండ వరకు జర్నీ చాలా సింపుల్‌గా అనిపించింది. కానీ నార్కండ తర్వాత కిన్నా సైడ్‌కి టర్న్ అయ్యాక రోడ్ మారలేదు, కానీ జర్నీ కంప్లీట్‌గా మారిపోయింది. హిందుస్థాన్ తిబెత్ హైవే క్లిఫ్ పక్క నుండి వెళ్తుంటే ఒక సైడ్ ఏమో మౌంటైన్స్, ఇంకొక సైడ్ ఎండ్లెస్ డెప్త్. అక్కడ డ్రైవ్ చేస్తుంటే స్పీడ్ కన్నా బ్రీత్ ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. ఫైనల్లీ స్పిటి వ్యాలీలో ఎంటర్ అయ్యాం. అక్కడ ఉన్నవి ల్యాండ్స్కేప్స్ మాత్రమే కాదు, ఒక ఎమోషన్, సైలెన్స్ కూడా చాలా లౌడ్గా అనిపిస్తుంది. హికిమ్, కామిక్, లాంగ్సా ఫాల్లోనే హైయెస్ట్ విలేజెస్. ఇక్కడ సిగ్నల్ ఉండదు, కానీ కనెక్షన్ ఉంటుంది నేచర్తో అండ్ మనతో. కూల్ బ్రీజ్, లో ఆక్సిజన్ లెవెల్స్, బ్యూటిఫుల్ స్టార్స్. లైఫ్లో ఇంతకంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండదు అని అనిపిస్తుంది. రిటర్న్ జర్నీలో చంద్రతాల్, కొంచెం పాస్ క్రాస్ అయ్యి మనాలి సైడ్కి వచ్చాం. స్పిటి తర్వాత మళ్ళీ లైఫ్ నార్మల్గా అనిపించింది. ద మూమెంట్ వి ఎంటర్డ్ మనాలి, లైఫ్లో ఏదో అచీవ్ చేసిన ఫీలింగ్. అది జస్ట్ ఒక 7 days ట్రిప్పే అయ్యి ఉండొచ్చు, బట్ స్పిటి ఈస్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్స్ ఎ సర్వైవల్ ట్రిప్. ఇట్ టీచర్స్ యూ ఎవ్రీ డామ్ థింగ్. కొన్ని జర్నీస్ మనం ప్లాన్ చేస్తాం, బట్ కొన్ని జర్నీస్ మనకే తెలియకుండా మన లైఫ్ని మార్చేస్తాం. అందులో నా పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ని మార్చింది అయితే స్పిటి. 8 మెంబర్స్ వెళ్ళాను, కానీ రిటర్న్ మాత్రం 8 డిఫరెంట్ పీపుల్గా తిరిగి వచ్చాను. కామెంట్స్ పెట్టి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ప్లాన్స్ షేర్ చేస్తాను.